వినపడుతోంది మాకే అని. ప్రతిపక్షం అసలు అలా ఏం ఉండదు, అది మాకు అని అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అప్పుడు పెరిగిన దానికి ఇప్పుడు పెరిగిన దానికి. మహిళల ఓటు బ్యాంక్ విషయం చెప్పినప్పుడు మాట్లాడే విషయాలు అంటే వాళ్ళు ఫీల్ అయ్యే విషయాలు. పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు ఓకే గ్రామీణ ప్రాంతాలలో. మన మంగళగిరిలో వర్క్ చేసేటప్పుడు ఒక తండ్రి చెప్తున్నాడు ఆవేదన. ఏమని? నేను ఫీల్డ్లో బ్యాక్ చెక్ వెళ్ళాను, చెప్తే వాళ్ళు మా పిల్లలు తీసుకెళ్తే ఏంటంటే మా అబ్బాయికి నేనే గంజాయి తెచ్చిస్తానండి, వాడు ఏమవుతాడో భయంతో డాక్టర్ చెప్పాడు ఇది అని చెప్పి భయపడుతూ ఏడుస్తూ చెప్పాడు తను. అంటే తండ్రికి గంజాయి తెచ్చి కొడుకు తినిపిస్తున్న పరిస్థితి ఏర్పడిందంటే ఏ పరిస్థితికి వెళ్ళిపోయింది. పిల్లలు ఉద్యోగాలకు చాలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళు ఓటేసిన విషయం చెప్తున్నాను. అంటే మేము లోపల డీటెయిల్గా వెళ్ళట్లేను, మేము మాకు వచ్చిన విషయాలు చెప్తున్నాం. వాళ్ళ పిల్లలు గాలి తిరుగుతున్నారు ఉద్యోగాలు లేక. ఆ తిరగడంలో ఈ చెడు అలవాట్లు అంటే మందు, కొత్త ప్రపంచ భారతదేశంలో లేని బ్రాండ్స్ కనిపిస్తున్నాయి అక్కడ చూస్తే. ఆ బ్రాండ్స్ అని తాగి చాలా మంది, నేను ఒక మాట చెప్తాను, నాకు దగ్గర మిత్రుడు నాకు సాఫ్ట్వేర్ విషయాలు క్లాసెస్ చెప్తాడు, గుంటూరులో ఉంటాడు మిత్రుడు, తాగి పాడైపోయాడు. నేను అంటే మంచి మేధావి వర్గం లాంటి వాళ్ళు కూడా ఇది తాగి బానిసలు అయిపోయి హెల్త్ పాడు చేసుకోండి ఇవన్నీ చెప్తున్నారు పబ్లిక్. అక్కడ రోడ్లు బాగాలేవు, మేము తిరిగామండి, వచ్చి ఒక 4-5 days కంప్లీట్గా పడుకున్నాను నేను ఆ రోడ్లలో తిరిగి. అంటే ఆ ఎలక్షన్ మూమెంట్లో ఒక 1 week 10 days కంటిన్యూ తిరిగా నేను. రోజు ఒక ట్యాంక్ పెట్రోల్ ఖాళీ చేసిన బండిలో. అంటే వాళ్ళ వర్క్ అవసరం అట్లాంటిది. ఈ మందు మాది గంజాయి ఉద్యోగాలు లేవని ఆ విషయంలో చాలామంది మహిళలు మాతో మాట్లాడారు. మేము పోస్ట్ పోల్లో కూడా అంటే మ్యాక్సిమం మేము ఇది వెల్ఫేర్ స్కీమ్ తీసుకున్న వాళ్ళని కాన్సన్ట్రేట్ చేశాం. ఎందుకని? అధికార పార్టీ మాకు వెల్ఫేర్ లెక్కలు చూపిస్తున్నారు. వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని మేము వెల్ఫేర్ వాళ్ళని ఒక పార్ట్ టార్గెట్ చేసాము. మామూలు జనాలను ఒక పార్ట్ క్రియేట్ చేసి టార్గెట్ చేసి వర్క్ చేసాము. బెనిఫిషరీస్ తీసుకున్న టైంలో మాకు వాళ్ళు ఊహించిన రిజల్ట్ కనిపించట్లేదు. కొంతమంది కామెంట్ చేస్తారు కింద, యాక్చువల్గా వేరే వాళ్ళు పిలిచారు నన్ను, అక్కడ పోదండి సార్ అనే బూత్లో వచ్చేస్తే కనుక కింద కామెంట్లను ఉద్దేశించి పిలుస్తున్నారు, పోవట్లేదు. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా ఉంది. మేము ఇప్పుడు ఏంటంటే మాకు సమయం బాగా దొరికింది. ఇంకోటి ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యే కారణంలో కూడా ఏంటంటే అదే రోజు ప్రిడిక్షన్ ఇవ్వాలంటే కాస్త కష్టమవుతుంది. నాకున్న సందర్భాల్లో చాలా సందర్భాలు వచ్చి ఒక్క మాట్లాడలే, చూపించాను 4 మాటలు మాట్లాడితే ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే ఆ టెన్షన్ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్గా ఎగ్జిట్ పోల్స్ చేసిన తర్వాత ఆ టెన్షన్లో ఉంటుంది తప్ప బయటకు వచ్చి అంత ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉండదు. మాకు సరిపోని టైం దొరికింది. 4,82,000 శాంపిల్స్ చేశాను నేను. ఓకే, అన్ని శాంపిల్స్ తీశారు మీరు? తీశాను, అంతా చూపిస్తాను నేను. ఓకే, సాయంత్రం చూపిస్తాను. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోడ్లు బాగలేవు, అంటే మహిళా ఓట్లు అంటే వీళ్ళు ఏమంటున్నారు 79% రాజధాని ఇండియాలో ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని లేకుండా ఉందంటే ఆంధ్రప్రదేశ్. అదే అండి, రాజధాని లేదంటే యువతలో అదే ఫీలింగ్ ఉంది, ఉద్యోగాలు లేవని ఫీలింగ్ ఉంది యువతలో. తర్వాత వచ్చేసి ఈ పోస్టల్ బ్యాలెట్స్ అంశం కూడా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు 5,39,600 పైచీలకు సుమారు 5.4 లక్షలు పడినాయి. చాలా మంది ఇంత గణనీయమైన పోలింగ్ అనేది పోస్టల్ బ్యాలెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా ఇండియాలోనే రికార్డు పోలింగ్ అంటున్నా కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు కదా. చాలా మంది క్లియర్గా ఈ 5 ఏళ్లలో ఉద్యోగుల్ని లేకపోతే ఎంప్లాయీస్ని ఎట్లా ట్రీట్ చేశారని చెప్పినా కూడా ఈ వాదనని వాళ్ళ నరేటివ్ని సెట్ చేసేదాన్ని ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల్లో ఉన్న భయపడిపోతున్న ఉద్దేశం చెప్తుండ్రు రిజల్ట్ వచ్చేంత వరకు. తర్వాత గొడవలు కూడా జరిగే అవకాశం చాలా కనిపిస్తుంది. ఇది ఎలక్షన్ కౌంటింగ్ రోజు అది.